నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి చేర్చాలని సీఎం చంద్రబాబు ఆదేశం. ఏపీని మైనింగ్ హబ్ గా తీర్చిదిద్దామన్న మంత్రి కొల్లు రవీంద్ర. గనుల రంగాన్ని మరింత పారదర్శకంగా మార్చి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నట్లు వెల్లడి. రంపచోడవరం నియోజకవర్గ స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో జగన్ సమావేశం. పార్టీలో ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజలతో మమేకం కావాలని సూచన. సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనలో వాస్తవాలు వెలికి తీయాలని దేవినేని అవినాష్ డిమాండ్. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు తీస్తున్నారని ఫైర్. పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు చేరేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన 18వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 30,515 కోట్ల విలువైన 50 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఈ కంపెనీల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో 29,677 ఉద్యోగాలు రానున్నాయని అంచనా వేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పరిశ్రమల స్థాపన కేవలం ధనికులకే సాధ్యమనే భావనను తొలగించి సామాన్యులు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అనువైన వాతావరణం సృష్టించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గనుల రంగాన్ని మరింత పారదర్శకంగా, సాంకేతిక ఆధారితంగా మార్చి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సహజ వనరులు కొద్ది మంది ప్రయోజనాలకు కాకుండా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్, ఇసుక దోపిడీ, వ్యవస్థాగత లోపాల కారణంగా గనుల రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు. గనుల రంగ పునరుద్ధరణ కోసం ఏపీ మైనర్ మినరల్ పాలసీ 2025ను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకొస్తాం, అలాగే సంక్షోభం నుంచి స్వర్ణాంధ్రగా మార్చడం. ఈ కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో తీసుకున్నటువంటి సంస్కరణలు కానీ విజయాలు, ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేశారు. అన్ని వ్యవస్థల్ని కూడా మరి దోపిడీకి ఉపయోగించుకున్నారు. అందుకని కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మైనింగ్ దాన్ని లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళ టైంలో అంతా అస్తవ్యస్తం చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టారు. ఉన్నటువంటి ఎవరైతే లీజ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. గణనీయంగా రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. అందుకనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశాం. 19-24 మధ్యలో దగ్గర 19,137 కోట్ల రూపాయల పైగా నష్టం జరిగింది అని చెప్పి ఆ రోజున ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశాం. ప్రధానంగా ఎందుకంటే 2014-19లో వృద్ధి రేటు 24% ఉంటే 2019-24లో 7% ఆ వృద్ధి రేటు పడిపోయింది. దానివల్ల దగ్గర 2,463 కోట్లు నష్టం జరిగింది. ఇవన్నీ కూడా ఆ ఆదాయంలో ఒక సంవత్సరంలోనే 18-19లోనే. ఇలా చూసుకున్నట్టయితే మొత్తం 5 సంవత్సరాల్లో 19,137 కోట్లు మనకి రాష్ట్రం ఆదాయం కోల్పోయింది. ప్రధానంగా వాళ్ళు కొన్ని వ్యవస్థలను వాళ్ళ చేతిలో తెచ్చుకోవడానికి చేసినటువంటి దాంట్లో ఇసుక కూడా ఒక పాత్ర ఉంది. శాండ్లో కూడా విపరీతంగా దోపిడీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా అప్లికేషన్ సిస్టమ్ని, ఎందుకంటే కొన్ని సిస్టంలో కూడా మార్పులు తీసుకొచ్చారు. అప్లికేషన్ సిస్టమ్ ఉంటే దాన్ని ఒక్కసారిగా తీసేయటం వల్ల 6,000 పైగా మైనర్ మినరల్ లీజులన్నీ కూడా దరఖాస్తుదారులను మొత్తం కూడా క్యాన్సిల్ చేశారు. చేసి ఆక్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ ఆక్షన్ సిస్టమ్ తీసుకురావడం వల్ల మరి చాలామంది అప్లై చేసుకుంటాక కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు.
ఈ ఆక్షన్ సిస్టంలో కొత్తగా ఎవరైనా ఎక్స్ప్లోర్ చేసుకున్నా, ఎవరైనా అక్కడ ఐడెంటిఫై చేసుకున్నా వాళ్ళకి వస్తుందో రాదో అనే భయంతో అది అలా కనీసం అప్లికేషన్ కూడా వేయకుండా వాళ్ళు ఈ ఆక్షన్ సిస్టంలో పాల్గొకుండా డ్రాప్ అవ్వడం జరిగింది. దానివల్ల గణనీయంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పడిపోయింది. అందుకనే మైనర్ మినరల్ పాలసీ తీసుకొచ్చాం 2025. ఏపీ మైనర్ మినరల్ పాలసీలో ఏదైతే సీనియరైజ్డ్ ఫీజెస్ అదనంగా వాళ్ళు వసూలు చేశారు, కన్సిడరేషన్ ఫీజు అని, సీనియరైజ్ ఫీజు అని, వీటిని అన్నిటి కూడా 50% నుంచి 100% తగ్గించాం. దానివల్ల తగ్గింది. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆ కన్సిడరేషన్ ఫీజెస్ అన్నీ కూడా ఎడిషనల్ అవడం వల్ల ఆదాయం పడిపోయింది. అట్లాగే ప్రీమియం వార్షిక డెడ్ రెంట్కి సంబంధించి 10 times నుంచి 5 timesకి తగ్గించాం. తగ్గించడం వల్ల వాళ్ళకు కూడా కొంత వెసులుబాటు వచ్చి వాళ్ళు కూడా యాక్టివ్గా చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే కొత్త లీజుల కాల పరిమితి 20 years నుంచి 30 yearsకి పెంచాం. రెన్యువల్ పీరియడ్ కూడా 10 years నుంచి 20 yearsకి రెన్యువల్ పీరియడ్ కూడా పెంచాం. అలాగే అప్లికేషన్ సిస్టమ్ మళ్ళీ మనం తీసుకొచ్చాం. ఆక్షన్ సిస్టమ్ నుంచి అప్లికేషన్ సిస్టమ్ తీసుకొచ్చాం. బిల్డింగ్ మెటీరియల్ కానీ గ్రైనేట్కి సంబంధించి కానీ మళ్ళీ ఈ అప్లికేషన్ సిస్టంలో తీసుకురావడం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మైనర్ మినరల్ పాలసీలో కూడా మనం ఇండస్ట్రియల్ మినరల్స్కి మినహాయింపు ఇచ్చి ఇండస్ట్రియల్ మినరల్స్ని డోల్మైట్ కానీ, సిలికా కానీ, స్ట్రీటైట్ కానీ, క్లే ఇలాంటి వీటిని కూడా కొద్దిగా సపరేట్ చేసి వాటి నుంచి కూడా అదనంగా మనకు ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే 1 time సెటిల్మెంట్స్ కూడా చేసి 10 times నుంచి 2 times తగ్గించాం. ఏదైతే సీనియరైజ్ ఫీజు లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు భారంగా చేశారో అవన్నీ కూడా తగ్గించుకోవడం జరిగింది. అట్లాగే కొన్ని నిర్ణయాల కారణంగా దగ్గర దగ్గర 1791 దరఖాస్తులు వచ్చినాయి. ఈ 2 yearsలో కొత్త లీజులు కూడా ఇవ్వడం జరిగింది. 172 కోట్లు ఆ లీజుల రూపేణా మనకి వచ్చినాయి. 5 సంవత్సరాలతో పోలిస్తే 262% ఇంక్రీజ్ వచ్చింది, గ్రోత్ వచ్చింది. గత 2 సంవత్సరాల్లో 450 లీజులు మనం జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, ప్రతి కార్యక్రమం వారి చేతుల మీదుగానే జరిపిస్తామని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులతో భేటీ అవుతున్న జగన్ ఆ దిశలో రంపచోడవరం నియోజకవర్గంలోని పార్టీకి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. వచ్చే 2 ఏళ్లు పార్టీకి ఎంతో కీలక సమయం అన్న ఆయన ఈ 2 ఏళ్లు ప్రతి కార్యకర్త పార్టీని భుజాన వేసుకోవాలని, పేద ప్రజలకు అండగా నిలుస్తూ వారి సమస్యలపై పోరాడాలని కోరారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్నది నాకన్నా కూడా మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా చెప్పగలుగుతారు. చూస్తా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. ఈ 2 ఏళ్లలో జరిగిన పాలన ఒకసారి ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగానే మారింది. ఇంతకుముందు జగన్ను చూసాము, 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనను చూసాము, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా ఈ 2 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. తేడా ఏమిటి అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా నిజంగానే చర్చనీయాంశంగానే జరిగింది. ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నా, మన 5 సంవత్సరాల పాలనలో గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా, ఎప్పుడూ కూడా చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా పాలన అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం అందించగలిగినాము అని గర్వంగా కూడా చెప్పగలుగుతాం. మేనిఫెస్టో అని చెప్తూ దీంట్లో ప్రజలకు ఇది చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పి ఎన్నికలప్పుడు మాట చెప్పిన తర్వాత మనము రానంత వరకు ఎన్నికల మేనిఫెస్టో ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసేవారు. అట్లాంటిది మొట్టమొదటిసారిగా ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అంటూ ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలని, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీత గాను, ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను భావించి ఇంప్లిమెంట్ చేసి 99% హామీలను అమలు చేసిన పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఏనే అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతాం. మేనిఫెస్టో అన్నది ఆ మాదిరిగా క్రమం తప్పకుండా బడ్జెట్ సమావేశాలు పెట్టేటప్పుడే ఏ పథకం ఏ నెలలో ఇస్తాము అని చెప్పి కూడా క్రమం తప్పకుండా మళ్ళీ అది అమలు చేసిన పార్టీ కూడా ఎక్కడైనా దేశంలో ఉంది అని అంటే అది కూడా ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. అంతగా ఏకంగా ఎప్పుడు కని విని ఎరగని విధంగా పరిపాలనలో మార్పులు కూడా తీసుకొచ్చు. మనం రాకమునుపు స్కూళ్ళు ఎలా ఉండేటివి, మనం వచ్చిన తర్వాత స్కూళ్ళు ఎలా మారాయి అన్నదానికి మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా చెప్పగలుగుతారు. మనం రాకమునుపు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉండేది, మనం వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా మెరుగైంది అన్నది
నాకన్నా బాగా మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా బాగా చెప్పగలుగుతారు. మనం రాక మునుపు వ్యవసాయం అన్నది రైతు ఎన్నెన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు, మనం వచ్చిన తర్వాత రైతు ఏ విధంగా బాగుపడ్డాడు అన్నది నాకన్నా బాగా మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా చక్కగా చెప్పగలరు. మనం రాక మునుపు గ్రామ స్థాయిలో పరిపాలన అన్నది అందక, ఇంటికే వచ్చే పరిపాలనకైతే దేవుడెరుగు, పరిపాలనలో అందక, ఏ పథకము అందక ఎన్నెన్ని అవస్థలు పడాల్సిన పరిస్థితి, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చుకుంటే తప్పనిచ్చి పథకాలు అందని పరిస్థితి అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన పరిస్థితి నుంచి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన ఎలా మారింది, ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు ఎలా వచ్చాయి, ప్రతి 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఎలా వచ్చింది, పథకాలన్నీ కూడా పారదర్శకంగా ఎలా ఇంటి వద్దకే వచ్చాయి, పాలన అన్నది మన ఇంటి వద్దకు వచ్చి మన తలుపు తట్టి మనల్ని ఏ రకంగా ఆలింగనం చేసుకుంది అన్నది మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా పరిపాలనలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన గురించి నాకన్నా చక్కగా మీరే చెప్పగలుగుతారు. ఇన్ని గొప్ప గొప్ప మార్పులు తీసుకొని రాగలిగిన విద్యారంగం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, పాలన ఇంటి వద్దకే తీసుకొచ్చే పరిస్థితులు అయితేనేమి, ఆడవాళ్లకు భద్రత కల్పించే దిశ యాప్ లాంటిది తీసుకొచ్చి తోడుగా నిలబడడం అయితేనేమి, ప్రతి గ్రామంలోనే ఒక మహిళా కానిస్టేబుల్ గ్రామ సచివాలయంలో ఉండడం, ఆడవాళ్లకు భద్రత అయితేనేమి, చివరికి మన గిరిజన ప్రాంతాల అభివృద్ధి అయితేనేమి, ఎప్పుడు చూడని విధంగా గిరిజన ప్రాంతాలకు సంబంధించి కూడా అభివృద్ధి కూడా అదే మాదిరిగా జరిగింది. 3,22,538 ఎకరాలు ROFR DKT భూములు మన హయాంలో పంపిణీ చేశాం. 20,000 మందికి 80,000 ఎకరాలు ROFR పట్టాలు DKT. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.